హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వమణి కుమార్ బాబు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ వీడియోలో మీకు డబ్బుని ఆకర్షించాలంటే, మనం ధనవంతుడు అవ్వాలంటే, మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా, అంటే ఏ స్టేజ్లో అంటే జీరో స్టేజ్లో ఉన్నా కూడా, ఏమి లేకపోయినా సరే మీ దగ్గరికి డబ్బు ఎలా రావాలి, ఎలా ఆకర్షించాలి, ఓకే, డబ్బును ఎలా ఆకర్షించాలి, డబ్బును ఎలా ప్రేమించాలి, డబ్బును ఎలా గౌరవించాలి, డబ్బు మీతో ఎట్లా ఉండాలి, మీరు డబ్బుతో ఎట్లా ఉండాలి, ఓకే, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను. అది మీరు డైలీ పాటిస్తే, ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డబ్బు ఆటోమేటిక్గా ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఆటోమేటిక్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా డబ్బు మన దగ్గర ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు దగ్గర పెట్టుకోరు ఎప్పుడు కూడా. ఇది ఒక ఎనర్జీ, మన ఇన్నాళ్ళకి గౌరవించలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా ఒక వ్యక్తిని గౌరవించకపోతే మీ దగ్గర ఉంటాడు, అతను మీ నుంచి దూరం అయిపోతాడు. గౌరవించేవాడు రారు కదా. మీ చుట్టాలు వచ్చారు, గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడారు, మళ్ళీ వస్తారు వాళ్ళు, రారు. సేమ్ అంతే, అది వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనం ఏంటంటే వస్తువులకి పెద్ద వాల్యూ లేదనుకుంటాం, కానీ ఆ వస్తువులతో కూడా మీరు మాట్లాడవచ్చు, మీరు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి. ఓకే, డబ్బుగా ఫ్రీక్వెన్సీ ఉంది, డబ్బు కూడా ఒక ఎనర్జీయే. కాబట్టి ఈ డబ్బుని ఎట్లా గౌరవించాలి అన్నది ఈ వీడియోలో మీకు కొంచెం చెప్తాను. అప్పుడు మీకు డబ్బు లోటు లేకుండా ఎప్పుడూ మీ దగ్గర డబ్బు ఉంటుంది. ఓకే, అది ఎలా ఏంటన్నది మీకు చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు ఉండాలంటే ఖచ్చితంగా డబ్బుతో ఎలా ఉండాలన్న విషయాలు మీకు ఖచ్చితంగా తెలియాలి. బై ద వే ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, మీకు తెలుసు. అది ఈ 3 రోజులు ఆన్లైన్ క్లాసెస్కి మీరు ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ డే అంతా కూడా మీకు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, బ్లాగ్స్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. రిమైనింగ్ 2 రోజులు కూడా మేనిఫెస్టోకి సంబంధించి జీవితానికి, ఇంకా అదొక మీకు ఒక ఈ భగవద్గీత ఖురాన్ ఎట్లా ఉన్నాయో మీకు పవిత్ర గ్రంథాలు, డబ్బుకు సంబంధించిన కానీ, లేదా మీ కోరికలు ఏదైనా సరే మీరు ఎలా సాధించుకోవాలన్న దాని మీద మీకు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ కూడా ఎట్లా ఉండాలి ఉదయం సాయంత్రం వరకు. ఓకే, ఇప్పుడు నుంచి వేరే జీవితం, ఇప్పుడు నుంచి కొత్త జీవితం, మీకు ఇప్పుడు నుంచి పాత జీవితాన్ని స్వస్థపరికేసి ఇక్కడ నుంచి కొత్త జీవితం. ఓకే, ఒక పేదరికం నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఒక ధనికుడిగా ఎట్లా అవ్వాలనేది మన ట్రైనింగ్ క్లాసు. ఓకే, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఇంకా ఇప్పుడు వరకు పడ్డ పాటలు కానీ కష్టాలు కానీ అన్నింటికి స్వస్థపలికేసి సుఖాలకి, ఐశ్వర్యాన్ని, డబ్బుని, మీ యొక్క సౌకర్యాన్ని, మీకు సుఖవంతమైన జీవితాన్ని ఆహ్వానించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ డబ్బుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 కోట్లు అనుకుందాం. ఓకే, ఈ 50,000 కట్టని 5 కోట్ల మనం లెక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు ఉన్నది 50,000, కానీ ఈ 50,000ని 5 కోట్ల కింద మనం లెక్క పెట్టాలి చెప్పేటప్పుడు. అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, విశ్వానికి తక్కువ ఎక్కువ అని ఏమి ఉండదు. 100 కోట్లు కూడా చుక్కతో సమానం, 1000 కోట్లు కూడా, 1,00,000 కోట్లు కూడా ఒక చుక్కతో సమానం. ఓకే, మీకు దాని గురించి ఐడియా లేదు కాబట్టి అదేదో పెద్దగా చూస్తారు, అంతే, ఏం కాదు. ఓకే, చిన్నగా చూసినప్పుడు ఆలోచిస్తుంటే చిన్నగా అవుతారు, పెద్దగా అవుతారు, అంతే. ఓకే, సో ఇక్కడ యూనివర్స్లో చిన్న పెద్ద అని ఏం లేదు. 1 రూపాయి కూడా యూనివర్స్ ఒకటే, 1,00,000 కోట్లు కూడా యూనివర్స్ ఒకటే, చుక్కతోనే సమానం. ఓకే, మీరు పెట్టుకున్నారండి ఎక్కువ తక్కువ అని. ఓకే, డబ్బులు ఎప్పుడు కూడా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనం గౌరవించాలి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో, ఈ అమౌంట్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు కావాలన్నాను, ఈ డబ్బుని ఒక 6 సార్లు ఒక 5 కోట్ల కింద లెక్కించాలి. 6 సార్లు ఈ డబ్బుని ఒక 5 కోట్ల కింద లెక్కించాలి. ఓకే, 5 కోట్ల కింద లెక్కించాలి ఈ డబ్బుని. ఓకే, ఎప్పుడు కూడా డబ్బుని అలాగా మనం ఎప్పుడు కూడా మన ఫ్రెండ్, ఓకే, ఒక ఫ్రెండ్తో మనం నచ్చిన వ్యక్తితో ఎట్లా ఉంటాం, డబ్బుతో అట్లా ఉంటాం. ఎప్పుడు మనం లేవు, ఎప్పుడు మనం అలా లేవు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, కాబట్టి ఇప్పుడు మన డబ్బుతో మన ఫ్రెండ్గా ఉంటే మన ఫ్రెండ్ అయిపోతాం, మనతో ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మీరు లెగిసిన కాడ నుంచి ఉదయం సాయంత్రం పడుకునే వరకు డబ్బే కావాలి. మీరు పడుకున్నా కూడా డబ్బు అవసరం. ఫ్యాన్ వేసుకోవాలంటే బిల్లు కట్టి అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మామూలుగా ఏసీ వేసుకుంటే అన్నీ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, ఇంక ఏదైనా నైట్ ప్రాసెస్ జరిగినా అక్కడ మీరు అన్నింటికి చెల్లించాలి. అంటే ఏంటి, 24/7 24 గంటలు డబ్బు మీతోనే ఉండాలి. కాబట్టి అలాంటి డబ్బుని మీరు ఎంతలా చూడాలి చూడండి. మీకు ఇది ఉంటేనే గౌరవం ఇస్తారు మామూలుగా సమాజంలో. ఓకే, ఇది ఉంటేనే మీకు మీకు ఏం కావాలి అన్ని పనులు చేసుకోవచ్చు మీరు డబ్బుతోటి. అందరూ డబ్బులకే. మీరు రోడ్డు మీద చూడండి, ఉద్యోగం అంటాడు డబ్బుకే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటికి రావాలన్నా కూడా డబ్బు ఇవ్వాల్సిందే.
మనకున్న సాంప్రదాయ ప్రకారం అక్కడే డబ్బే. పెళ్ళికి అయినా డబ్బే, నువ్వు పెళ్లి చెయ్యాలన్నా డబ్బే, పెళ్లి కట్నం ఇవ్వాలన్నా డబ్బే, నువ్వు తుమ్మినా దగ్గే, ఓకే, దగ్గినా డబ్బే, హోటల్కి టీ తాగాలన్నా డబ్బే, అక్కడ నుంచి నువ్వు ఇక్కడ నుంచి ఇంటికాడ అక్కడ నుంచి వెళ్ళాలన్నా డబ్బే, పెట్రోల్ కావాలి, బైక్ కావాలి, అన్ని డబ్బులతోనే. నువ్వేది ముట్టుకున్నా సరే డబ్బుతోటే. అలాంటి డబ్బుని ఎప్పుడు కూడా గౌరవించకుండా అలా ఇసిరేసి అలా పెట్టేసి చేసుకుని రకరకాల బ్లాగ్స్ చేసుకుని మీరు ఇప్పుడు నాన్న ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. సో అలాంటి ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది అంటారు, నాకు నీతి నిజాయితీ కావాలి, డబ్బు ఏమైనా వస్తుందా ఇదా అదా అని చెప్పేసి అక్కడ బ్లాక్ చేసి కొట్టాడు. ఆ పనిలోకి వెళ్ళి కూడా అక్కడ సరిగిస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే డబ్బు ఒప్పుకోదు ఆడ దగ్గర రావడానికి. సో ఖచ్చితంగా మన ఫ్రెండ్ అయిపోవాలి ఇంట్లో. మన ఫ్రెండ్, ఓకే, ఇటువంటి రోజు మీతో ఉంటుంది. మీరు కాదన్నా అవునన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంగీకరించకపోయినా మీతోనే ఉండేదే 24/7 డబ్బు. మీరే పని చేయండి, చూసుకోండి, కావాలితే వేసేసుకోండి, అక్కడ బుక్లో రాసుకోండి. మీరు అరగంటలో డబ్బుకి మీకు ఎంతెంత సంబంధాలు జరుగుతున్నాయి రాసుకోండి. అక్కడ 10 గంటల నుంచి 10:30 లోపల ఏం జరిగింది డబ్బు ప్రాసెస్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది మీకు. అలా 24 గంటలు మీరు రాసుకోండి. ఈరోజు డబ్బుతో నాకు ఎటువంటి సంబంధాలు జరిగాయి, పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను డబ్బుతో ఏం చేశాను. మీరు ఉద్యోగం వెళ్ళాలన్నా డబ్బే, ఆ ఉద్యోగానికి వెళ్ళి ముందు చదవాలన్నా డబ్బే, మీరు మీరు రోడ్డు మీదకి వెళ్ళాలి, బట్టలు వేసుకోవాలన్నా డబ్బుతోనే కదా కొనాలన్నీని. మీ ఒంటి మీద టాప్ టు బాటం ఈ భూమి మీద ఎక్కడ అడుగు తీసి అడుగేసినా డబ్బు ఖచ్చితంగా కావాలి. అడుగు చెప్పులు కావాలి, డబ్బులు ఉంటే చెప్పులు వస్తాయి మీకు. ప్రతిదీ కూడా కనెక్టెడ్. అలాంటి దాన్ని మనం లెక్క చేయకుండా, గౌరవం లేకుండా ఇష్టాసారంగా ఉన్న వాళ్ళని నార్మల్గా డొక్కడ దగ్గర రెక్కాడి స్థితిలో ఉన్నారు కొంతమంది. ఓకే, డబ్బులు ప్రేమించేవాడు ఉన్నవాడు ఎందుకు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు? వాడు ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు, డబ్బులు ప్రేమిస్తాడు. ఎప్పుడు కూడా లగ్జరీగా ఆలోచిస్తాడు. లగ్జరీగా ఆలోచిస్తాడు కాబట్టి ఆ లగ్జరీగా డబ్బు రావడం జరుగుతుంది అక్కడ. ఈ మామూలుగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఈ పూటగా చాలు అనుకుంటాడు. ఈ రోజుకి 500 వస్తే చాలు, ఓకే, ఏదో సినిమా చూసి ఏదో తాగి ఏదో సంక పెట్టేసో అయిపోయాడు, మొత్తాన్ని వేస్తాడు, లేకుండా చేసుకుంటాడు రూపాయి జేబులో. కాబట్టి నీకు మళ్ళీ లేని రోజు నీకు ఏర్పడుతుంది. డబ్బు ఉన్నవాడు ఏంటి, ఆడ ఇంకా రకరకాల బిజినెస్లో చేస్తూ ఉంటాడు, ఆటోమేటిక్గా ఫ్లో స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎదుగుతూ ఉంటాడు. అందుకే ఉన్నవాడు అవుతాడు. ఎప్పుడు బెంగపెట్టాడు, ఎందుకంటే ఎప్పుడు కట్టలు ఇంట్లో ఎప్పుడు అలా కట్టలు పెట్టుకునే ఉంటారు వాళ్ళు. సో ఆ ఎప్పుడు కట్టలు ఉంటాడు, లేదు అనే మాటల దగ్గర ఉండదు, ఎప్పుడు ఉన్నదే బాధ ఉంటుంది. ఓకే, ఎక్కువ తక్కువ ఉంటాయి తప్ప వాళ్ళ దగ్గర మైండ్ సెట్లో డబ్బు అసలు లేదనే పదం ఉండదు వాళ్ళ దగ్గర. నా దగ్గర కోటే ఉంది, 10 కోట్లు లేదన్నట్టు ఉంటాడు. సో కోటేశ్వరుడు కోటి ఉంది కాబట్టి అట్లా. సో ఈ లేనివాడి దగ్గర మొత్తాన్ని ఖర్చు పెట్టేసి రూపాయి లేకుండా జేబులో. ఎప్పుడైతే డబ్బు నీ దగ్గర లేదో నీ దగ్గర ఒక శక్తి ఉంటుంది, దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. డబ్బుకి ఎప్పుడు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న డబ్బుని నువ్వు కనుక గౌరవించకుండా ఉంటే కనుక అది నీ దగ్గర రాకుండా అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీతో ఎక్కువసేపు ఉండి స్పెండ్ చేస్తుంది డబ్బే. మీరు ఎవరితో చూసు, మీరు దేనికి అడుగుతూ చెప్తున్నారు కదా, మీరు ఫోన్లో మాట్లాడాలన్నా దాని బ్యాలెన్స్ అయ్యి ఫోన్ కావాలి, డబ్బు కావాలి, బ్యాలెన్స్ అయ్యి డబ్బు కావాలి. ఆ ఫోన్ ద్వారాగా డబ్బు ట్రాన్సాక్షన్. మీరు ఏది నథింగ్, మీరు ఏం చేయండి, మీరున్న ఇంటికి కూడా పన్ను కట్టాలి, పన్ను కట్టి దేని దానికి ప్రతిదీ కూడా ఇది మీతోనే ఉంటుంది. మీరు ఎప్పుడూ దాన్ని గుర్తించలేదు, ఎప్పుడు గౌరవించలేదు దాన్ని. ఓకే, ఇప్పుడు కరోనా చూడండి, చాలామంది గౌరవించలేదు. గాలి, కరోనాకి ఊపిరి లేనప్పుడు సిలిండర్ కోసం గాలి కోసం పరిగెట్టారు, అప్పుడు తెలుస్తుంది గాలి విలువ ఏంటో. సో ఎప్పుడు మన దగ్గర ఉన్నంతప్పుడు మన దగ్గర విలువ తెలియదు, లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. సో ఎందుకు లేకుండా అవుతుంది, మీరు ఎప్పుడు గౌరవించలేదు కాబట్టి అది మీ దగ్గర లేకుండా ఒక రోజు మీకు క్రియేట్ చేస్తుంది విశ్వం. సో ఎప్పుడు కూడా మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, 10 కోట్లు ఉన్నా, 100 కోట్లు ఉన్నా గౌరవించండి. ఓకే, ఎట్లా గౌరవించాలి, ఎట్లాగా మన దగ్గర ఉన్న డబ్బు ఇంకా అనేక రెట్లు అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చోట కూర్చొని మీ రూమ్లో కుర్చీలో, ఓకే, సాయంత్రం పూట చేయండి. ఓకే, చీకటి పట్టే సాయంత్రం పూటలో చేయండి. ఓకే, ఈ డబ్బు తీసుకుని మీరు మామూలుగా నేను అన్నాను కదా, ఇప్పుడు 5 కోట్లు కావాలన్నాను కదా, నేను 5 కోట్లు కావాలన్నాను కదా ఫ్రెండ్స్. ఫస్ట్ డబ్బుని ఇలా తీసుకుని ఈ డబ్బుని మీ దగ్గర ఎంత ఉన్నామండి. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర 50,000 దగ్గర ఇది కాబట్టి నేను 5 కోట్లు అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అలాగే మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఆ 100 రూపాయలనే ఒక 5 లక్షల కింద 5 సార్లు లెక్క పెట్టండి. ఓకే,
అలాగే ఇప్పుడు దీన్ని నేను 5 కోట్ల కింద లెక్క పెట్టుకోవచ్చు మాట. ఇట్లా ఫ్రంట్కి కాకుండా ఇలా నాకేసి ఓకే. మామూలుగా ఇంతకుముందు మనం ఏం చేసాం ఇలాగా అన్నట్టు ఓకే, బయటికి వెళ్తున్నట్టు, ఇప్పుడు లోపలికి మన దగ్గర రమ్మన్నట్టు ఇట్లా. ఇలా మీరు ఈ ఈ డబ్బుని 5 కోట్లు నాకైతే చెప్తున్నాను ఓకే. మీకు ఎంత డబ్బు కావాలో మీ దగ్గర ఉన్న డబ్బుని, ఎన్ని నోట్లు ఉన్నాయి ఉంటే 6 నోట్లు తీసుకోండి ఓకే. ఆ 6 నోట్లతోటి మీరు మీకు ఎంత డబ్బు కావాలో అన్నిసార్లు దాన్ని మీరు ఊహించుకోండి ఓకే. ఒక 6 లక్షలు కావాలనుకో, ఒక్కో నోట్ని 1,00,000 కింద అన్నట్టు, 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా ఓకే. అట్లా మీకు డబ్బుని ముందు లెక్క పెట్టండి ఫస్ట్. ఎన్నిసార్లు లెక్క పెట్టాలి? 6 సార్లు లెక్క పెట్టాలి. మీకు 6 లక్షలు అనుకో, ఆ 6 నోట్లు తీసుకుని ఒకసారి లెక్కెట్టండి, 6 లక్షలు అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఇంకో 6 లక్షలు అట్లా. ఈ 6 లక్షలనే 6 సార్లు లెక్క పెట్టండి అని మీ దగ్గర ఉన్న డబ్బుతోటి ఓకే. మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఊహించుకోండి ఓకే. అలా మీకు 5 లక్షలు కావాలంటే 5 లక్షలు, మీ దగ్గర ఉన్న డబ్బులు 5 లక్షల కింద మీరు అలాగే 6 సార్లు మీరు కౌంట్ చేయాలి ఓకే. దీనికి ఒక ఇది ఉంది. లెక్క పెట్టిన తర్వాత ఇలా పట్టుకోండి 2 చేతులతోటి. ఐఎమ్ సారీ మనీ, ఐఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ ఓకే. డబ్బు నేను ఒకటే, డబ్బు నేను ఒకటే, డబ్బు చాలా మంచిది. ఇలా ఫీల్ అయిపోవాలి మీరు, బాగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. డబ్బు చాలా గొప్పది, డబ్బు నేను ఒక్కటే, ఇట్లా ఎంత ఫీల్ అవుతుంది అంత. సో ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఇవి ఖచ్చితంగా మీరు 21 సార్లు చెప్పండి ఓకే. 21 సార్లు ఖచ్చితంగా. సరే, డబ్బు ఇలా పట్టుకుని దోటితో చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కుడికనికి డబ్బే నా శ్వాస, డబ్బే నా శ్వాస, డబ్బే నా సర్వస్వం ఎడం కనుక, తర్వాత స్మెల్, డబ్బే నా ఊపిరి. లాస్ట్లో అంతా కౌంటింగ్ అయిపోయిన తర్వాత అలాగే దీనికంటే భద్రంగా ఒక పచ్చకప్పూర డబ్బా ఓపెన్ చేసి ఒక బీరోలో అట్లా పెట్టండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్గా ఫ్లో స్టార్ట్ అవుతుంది. మీకు ఎప్పుడు కానిటప్పుడు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ ఓకే. దీనివల్ల ఏంటి, డబ్బుకి సంబంధించిన బ్లాక్స్ అవుతుంది, ఆటోమేటిక్గా క్లీనింగ్, హీలింగ్ అన్నీ అయిపోయి మీ దగ్గర ఫ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకే. ఓకే, ఇలాగా 21 ఇలా ఎన్ని రోజులు చేయాలి మీరు? 21 డేస్, 21 డేస్, 21 టైమ్స్ ఓకే. అంటే 21 సార్లు ఈ చెప్పాలి 4 పదాలు. దాని పేరు ఒప్పనొప్ప అంటున్నారు, హో ఒప్పనొప్పనో ప్రేయర్. కానీ అది చాలా పవర్ఫుల్. అది ప్రాక్టికల్గా చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది ఓకే. 21 సార్లు దాన్ని అనుకోవాలి. ఇది ఇలా 21 రోజులు చేయాలి మీరు అట్లా ఓకే. అప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్లాక్స్ క్లీనింగ్ అయ్యి ఆటోమేటిక్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మీకు 7 రోజుల తర్వాత దాటిన తర్వాత అర్థమవుతూ ఉంటుంది ఓకే. ఇలా మీరు ఎప్పుడు చేయాలి? రాత్రి పడుకునే ముందు చేయాలి ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు ఎంతో కట్ చేస్తున్నాను. డబ్బుని గౌరవించండి, డబ్బుకి దానికి ఒక స్పెషల్గా స్థలాన్ని ప్లేస్ని ఏర్పాటు చేయండి మీ ఇంట్లో ఓకే. దాన్ని గౌరవించండి. డబ్బు లేకుండా మీరు లేరు, డబ్బు లేకపోతే మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు, గుర్తుపెట్టుకోండి ఓకే. ఇది మా ప్రాపంచిక, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మానవతా స్థాయిలో ఉన్నవాళ్ళకి ఓకే. ఇది దాటి వేరేగా ఉన్నవాళ్ళు, అంటే ఒక ఋషులు ఇట్లా సాధన తీవ్రతగా చేసి థర్డ్ యాక్టివేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏం కావాలన్నది వాళ్ళు డైరెక్ట్ వస్తువులనే, ఇప్పుడు కార్ వస్తుంది ఆటోమేటిక్గా. ఆ కథ వేరు ఓకే. ఏంటంటే నార్మల్గా ఉన్న పీపుల్ ఏంటంటే వీళ్ళు జస్ట్ నార్మల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ సాధనలు ఏం చేయరు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఏదో వర్క్ చేసుకుంటూ ఏదో బతుకుదే చూసుకుంటూ లేదో బిజినెస్ చేసుకుంటూ అట్లా బతుకుతుంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు ఖచ్చితంగా అవసరం వాళ్ళకి ఓకే. ఇలా చూస్తేనే, ఇలా చెప్తే, ఇలా చేస్తేనే డబ్బు మీ దగ్గర ఎప్పుడు కూడా తాండవిస్తూ మీ దగ్గర ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.